హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ చికెన్ ఫ్రై. ఈరోజు నేను మీకు చూపించిన ప్రాసెస్లో కనుక మీరు ఈ చికెన్ ఫ్రై చేశారంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నా స్టైల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా క్లియర్గా స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. లేచకుండా మొదలెట్టేద్దాం పదండి. ముందుగా మనం ఈ చికెన్ ఫ్రై మంచిగా వస్తాకి ఈ చికెన్ని మ్యారినేట్ చేసి పెడదాం. కారం అనేది కొంచెమే వేస్తున్నాను, ఎందుకంటే తర్వాత మీకు ఒక సీక్రెట్ మసాలా చూపిస్తాను ఎండిమిరకాయలతో. సో అది వేస్తాము, అలాగే మిర్చి, నార్మల్ మిర్చి వేస్తాం కాబట్టి కారం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. జస్ట్ నేను 1 స్పూన్ కారం అయితే వేస్తున్నాను అంతే, అంతకుమించి ఎక్కువైతే వేయటం లేదు. ఎందుకంటే కారం అనేది మనకి చెప్పాను కదా, ఎండిమిరకాయల నుంచి అలాగే మిర్చి నుంచి ఈ రెండింటి నుంచి వస్తుంది. 1 స్పూన్ కారం అయితే వేసాం. దీంతో పాటు 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కాదు ఇంకొక స్పూన్ వేద్దాం, 2 స్పూన్స్ పడుతుంది. సో 2 స్పూన్స్ అయితే ప్రస్తుతం అయితే వేసాను, తర్వాత ఇంకా పడితే కనుక మనం తర్వాత వేసుకున్నాం. సో ఉప్పు వేసాం, కారం వేసాం కదా. సో నెక్స్ట్ మనం చికెన్ మసాలా అయితే వేసేద్దాం. నేను రఫ్గా వేసేస్తున్నాను, బట్ చికెన్ మసాలా అనేది మనం 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, 1 స్పూన్ అయితే పడుతుంది అనమాట. సో 1 స్పూన్ అయితే వేస్తాను. ఇంకా ధనియా జీరా మిక్స్ అనమాట, ఇది బయట మీకు దొరుకుతుంది, లేకపోతే ధనియాలు జీరా ఉంటుంది కదా, ఈ రెండు 1 స్పూన్ మీరు మిక్సీ పట్టేసినా సరిపోతుంది. ఇది కూడా సరిపడైతే వేస్తాను అనమాట, 1 స్పూన్కి తగ్గట్టు రఫ్గా వేస్తాను. వీటితో పాటుగా గరం మసాలా ఎక్కువ వేయకూడదు, ఎక్కువ వేసామంటే గొంతులో ఘాటు వస్తుంది, ఆ ఘాటు రాకూడదంటే ఇది కొంచెం వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో గరం మసాలా లైట్గా వేసాను అంతే, ఎక్కువ వేయలేదు. వీటితో పాటుగా మీ దగ్గర ఉంటే కనుక కసూరి మేతి అయితే వేసుకోండి. కసూరి మేతి అనేది కర్రీ చేస్తున్నప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది, ఉంటే వేసుకోండి, లేకపోతే వద్దు. ఇక్కడ ఫ్యాన్ వేయలేదు, ఏమీ వేయలేదు, వేడి మామూలుగా లేదు, గట్టిగా వస్తుంది వేడి. ఇక్కడ తప్పదు కదా వీడియో చేయాలంటే, అది చేయాలి. ఇప్పుడు వేసాం కదా, ఇవన్నిటితో పాటుగా బ్లాక్ పెప్పర్ పౌడర్, ఇది కూడా 1 స్పూన్ అయితే వేస్తున్నాను. చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా. ఇది కూడా 1 స్పూన్ అయితే వేస్తాం. కొంచెం ఎక్కువ పడినట్టుంది బ్లాక్ పెప్పర్ పౌడర్, కొంచెం తీసేద్దాం, ఎందుకంటే పెప్పర్ కూడా మనకి మంట పుడుతుంది అనమాట. ఇది కూడా ఎక్కువ వేయకూడదు, సో కొంచెం అయితే తీస్తాను. ఓకే, ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. యాక్చువల్గా నేను హ్యాండ్తోనే మిక్స్ చేస్తాను, కానీ ఈరోజు హ్యాండ్ అయితే యూజ్ చేయడం లేదు, ఎందుకంటే యాక్చువల్గా ఇక్కడ చాలా వేడిగా ఉంది. మనం ఫ్యాన్ ఏం వేయలేదు కాబట్టి చాలా వేడిగా ఉంది. ఈ వేడికి తగ్గట్టు నేను కనుక ఇప్పుడు చెయ్యి పెట్టి కలిపాను అనుకోండి, చెయ్యి మొత్తం మండిపోతుంది అనమాట, ఎందుకంటే కారం ఉంటుంది కదా, మొత్తం మండిపోతుంది. దీనికి ఒక సీక్రెట్ మసాలా ఉంది, అది కూడా చెప్తాను. 1 మినిట్, స్పూన్ తెచ్చుకుంటాం. స్పూన్ అయితే తెచ్చేసాం. ఇదంతా కూడా బాగా కలిపేటట్టు మనం అయితే కలుపుదాం. సో అటు ఎందుకు చూస్తున్నానంటే, నేను 2 కెమెరాలు పెట్టాను అనమాట, ఇక్కడ కెమెరా పెట్టాను, అక్కడ కెమెరా పెట్టాను, అందుకని అక్కడ కూడా అవ్వాలి, ఇక్కడ మనకి మంచిగా రావాలి క్లారిటీ అనేది, అందుకని 2 అట్లా చూస్తూ చేస్తున్నాను అన్నమాట. ఇదంతా బాగా కలిసింది. బాగా కలిపేసాం. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే, ఓకే ఇప్పుడు ఇదంతా బాగా మ్యారినేట్ చేసాం కదా, ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను 1/2 అవర్. దానికంటే ముందు ఇందులో మనం లైట్గా 1 స్పూన్ వచ్చేటట్టు ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలిపేసి ఈ విధంగా చూపిస్తున్నట్టు బాగా కలిపేద్దాం. ఓకే, బాగా కలిపేసాం. ఇప్పుడు దీన్ని ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఫ్రిడ్జ్లో పెట్టేసి రిమైనింగ్ ప్రాసెస్ స్టవ్ మీద ఏం చేయాలో అదైతే చేసేద్దాం. ప్యాన్ అయితే హీట్ అయింది. ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ అయితే పోసేద్దాం. ఈ ఆయిల్ చూస్తే మీకు కొంచెం ఎల్లిష్గా ఉండొచ్చు, ఎందుకంటే ఇది మస్టర్డ్ ఆయిల్ అనమాట. ఈ మస్టర్డ్ ఆయిల్ హెల్త్కి చాలా మంచిది, అందుకని నేనైతే ఇదైతే యూజ్ చేస్తున్నాను. ఫ్యాట్ తక్కువ ఉంటుంది అనమాట ఇందులో, అందుకని ఇదైతే తీసుకున్నాను. బయట మీరు ట్రై చేయొచ్చు, ఇది లీటర్ వచ్చేసి 200 రూపీస్ ఉంటుంది. ఇదైతే కొంచెం హెల్త్కి మంచిగా అని చెప్పేసి ఇదైతే యూజ్ చేస్తున్నాను అనమాట. కాకపోతే కలర్ మనకు కొంచెం బ్లాక్ కలర్లో ఉంటుంది, చూపిస్తాను మీకు. ఇలా ఉంటుంది అనమాట. మనం ఎప్పుడైతే స్టవ్ మూగిట్లో వేస్తాము మనకి ఎల్వేష్గా ఉంటుంది కొంచెం. ఓకే,
ఆనియన్స్. ఈ ఆనియన్స్ అనేవి ఎంత సన్నగా కట్ చేయాలంటే చూడండి, నేను చాలా సన్నగా కట్ చేస్తాను. ఎంత సన్నగా కట్ చేస్తే అంత బాగుంటుంది మనకి ఫ్రైకి. ఈ ఆనియన్స్ అనేవి ఈ విధంగా మనమైతే వేసేద్దాం. చేతో తిప్పేనా కాదు, సరే అవి ఏమిటో ఉంటాయి. నేను ఏదో తెచ్చుకుంటా, గెరిటి తెచ్చుకున్నా. ఓకే, తెచ్చేసా. సో ఫస్ట్ దీన్ని అయితే మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనమైతే వేపాలి. కొంచెం టైం పడుతుంది, ఒక 2-3 నిమిషాలు టైం పడుతుంది. అయితే ఇది వేపేటప్పుడు ఇలా మొత్తగా మనం ఉల్లిపాయ వేస్తే కనుక మనకి తప్పగా ఉంటుంది అనమాట. లైట్గా ఇందులో పసుపు వేద్దాం. పసుపు దానితో పాటు లైట్గా సాల్ట్ వేద్దాం. ఈ రెండు వేస్తే రుచి నెక్స్ట్ లెవెల్ వస్తుంది అంతే. ఫస్ట్ అయితే నేను కొద్దిగానే వేస్తున్నా సాల్ట్, ఎందుకంటే ఇంకా మనం చికెన్ మ్యారినేట్ చేసాం కదా, అందులో వేసాం కాబట్టి ఇందులో కొంచెమే వేస్తున్నాము. దీంతో పాటు పసుపు వేస్తాం. పసుపు కూడా మనమైతే ఒక 1/2 స్పూన్ అయితే వేద్దాం. వేసాం కదా, మంచిగా కలుపుదాం అన్నమాట ఇదంతా. ఇందులో మనం కరివేపాకు కూడా యాడ్ చేయాలి, అది తర్వాత చూపిస్తాను. ముందుదైతే మొత్తం కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనమైతే చేద్దాం. ఈ లోపు నేను వెళ్ళి కరివేపాకు కూడా తెచ్చేసుకుంటాం. కరివేపాకు కూడా మంచిగా నీట్గా వాష్ చేసేసి తెచ్చాను. కరివేపాకు కూడా మనమైతే ఇందులో వేసేద్దాం. కరివేపాకు ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే చికెన్ ఫ్రై ఎప్పుడైతే చేస్తామో ఈ కరివేపాకు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అలానే కరివేపాకు హెల్త్కి కూడా చాలా మంచిది. స్కిప్ చేయొద్దు, ఏదైతే చూపిస్తున్నానో అన్నీ వేయండి, రుచి చాలా బాగుంటుంది, చాలా బాగా వస్తుంది. దీనికి ఒక సీక్రెట్ ఉందని చెప్పా కదా, అదేంటనే తర్వాత చూపిస్తాను మీకే. ఆనియన్స్ అయితే ఇంకొంచెం వేగాలి, 1 నిమిషం వేపుదాం. నేనైతే ఈ లోపు వెళ్ళి అల్లం పేస్ట్ అయితే తెచ్చుకుంటాను. అల్లం పేస్ట్ కూడా తెచ్చేసా. అల్లం పేస్ట్ ఒక 1 స్పూన్ అయితే వేద్దాం. ఈ అల్లం పేస్ట్ వేసిన తర్వాత 1 నిమిషం చాలు, ఎందుకంటే కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా, ఆ పచ్చివాసన అంతా కూడా పోతుందన్నమాట. 1 నిమిషం బాగా అలా తీసుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే, మనకి ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న టొమాటో ప్లస్ సన్నగా కట్ చేసుకున్న మిర్చి, ఈ రెండు అయితే యాడ్ చేసేద్దాం. ఈ చికెన్ ఫ్రై ఏదైతే ఉందో దీనికి మనం కట్ చేసే వెజిటేబుల్స్ అన్నీ కూడా ఎంత సన్నగా కట్ చేస్తే అంత మంచి రుచి వస్తుందన్నమాట. అందుకని ఇంత సన్నగా కట్ చేశాను. ఇది కూడా మంచిగా వేసేద్దాం. చెప్పాలంటే ఇది నా ఫస్ట్ వీడియో ఫేస్ చూపిస్తూ, ఇప్పటివరకు నేను ఫేస్ చూపించి వీడియో చేయలేదు. అంటే కుకింగ్లో మనకి టెక్లో ఛానల్స్ ఉన్నాయి కానీ వాటిలో చేశాను, కానీ కుకింగ్లో ఇదే ఫస్ట్ వీడియో అన్నమాట. ఫేస్ చూపిస్తూ ఎలా వస్తుందో చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. ఏమన్నా మిస్టేక్స్ ఏమైనా చెప్తే అది కూడా చెప్పండి, నెక్స్ట్ వీడియోలో నేనైతే సరిదిద్దుకుంటా. ఇప్పుడు ఈ టమాటా కూడా మంచిగా వేగాలన్నమాట. 1 నిమిషం పాటు టైం పడుతుంది. మనం ఏం చేద్దామంటే మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేద్దాం. సరే, అది ఉడికేలోపు మీకు ఒక గ్యాడ్జెట్ చూపిస్తాను. మీలో ఎంతమందికి తెలుసు, ఇది ఒక పోర్టబుల్ ఫ్యాన్ అనమాట. మీకు 3 మోడ్స్ ఉంటాయి ఇందులో, చూపిస్తాను. ఇది వచ్చేసి ఫస్ట్ మోడ్, ఇది వచ్చేసి సెకండ్ మోడ్, ఇది వచ్చేసి థర్డ్ మోడ్. ఇప్పుడు ఇది ఎందుకు తెచ్చావురా బాబు అని మీరు అనుకోవచ్చు, చాలా వేడిగా ఉంది అందుకని తీసుకొచ్చాడు. దాంతోపాటు మీకు కూడా చూపిస్తున్నాను జస్ట్ నార్మల్గా. అయితే ఇది తీసుకోవాలనుకుంటే తీసుకోండి, చాలా మంచి ప్రోడక్ట్ ఇది. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకు మంచి ప్రోడక్ట్ అంటున్నానంటే ఇది బజాజ్ నుంచి వస్తుందన్నమాట. ఇప్పటికే నేను తీసుకుని 2 ఇయర్స్ అవుతుంది. ఇప్పటి వరకు అసలు ఇష్యూనే లేదు, చాలా బాగా వర్క్ అయింది. విత్ ఛార్జింగ్ అనమాట. మీకు కరెంట్ లేనప్పుడు కానీ ఇలాంటి టైమ్స్లో కానీ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ 3 మోడ్స్ ఉంటాయి.
థర్డ్ మోడ్లో మీకు చాలా ఫాస్ట్ వస్తుంది, ఫస్ట్ మోడ్ కూడా సరిపోతుంది. సో యూఎస్బి పోర్ట్ కూడా అనమాట, ఒకసారి ఛార్జింగ్ పెడితే 5 to 6 hours మీరైతే యూజ్ చేసుకోవచ్చు. వేడిగా ఉంది కాబట్టి తెచ్చాను. ఓకే, ఇంకా అది ఉడికిపోయి ఉంటుంది, ఇది పక్కన పెట్టేద్దాం. మంచిగా ఉడికింది, వాసన కూడా మంచిగా వస్తుంది. వాసన ఎందుకు వస్తుందంటే నేను మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేశాను కదా, ఆ ఆయిల్ వాసన అనమాట. ఇంకా మనం చికెన్ వేయలేదు, ఏం వేయలేదు, మంచిగా వాసన వస్తుంది. ఇప్పుడు వస్తున్న వాసన ఏంటంటే ఈ మస్టర్డ్ ఆయిల్ యొక్క వాసన చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మస్టర్డ్ ఆయిల్ అనేది. మస్టర్డ్ ఆయిల్ దాంతోపాటు మనకి పీనట్ ఆయిల్, ఈ రెండు చాలా బాగుంటాయి. సరే, మనం ఇందాక మ్యారినేట్ చేసాం కదా, ఆ చికెన్ అయితే తెచ్చేద్దాం ఫ్రిడ్జ్లో నుంచి. ఓకే, చికెన్ అయితే తెచ్చేసాను. ఒకసారి మూత అయితే తెద్దాం, తీసి చూద్దాం. ఇలా రావాలన్నమాట. మనకి ఎప్పుడైతే ఉడుకుతుందో, ఉడికిన తర్వాత మనకు ఆయిల్ అంతా అలా సపరేట్ అవుతుంది. అలా సపరేట్ అయిన తర్వాత మనం చికెన్ అనేది వేసేసుకుందాం. ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టాం కదా, ఆ చికెన్ అంతా కూడా ఇందులో అయితే వేసేద్దాం. ఇప్పుడు మనం చేసిన చికెన్ ఫ్రై కదా, ఈ చికెన్ ఫ్రైకి ఏంటంటే ప్రతి 5 minutes ఒకసారి తిప్పుతా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది, లేకపోతే కింద అడుగంటి పోయి మనకి మారిపోయే అవకాశం ఉంటుందన్నమాట. వేసిన తర్వాత నిదానంగా ఈ విధంగా ఇప్పుడు మనం వేసిన ఆనియన్స్ అన్నీ కూడా ప్రతి ముక్కకి పట్టేటట్టు ఈ విధంగా మనం అయితే తిప్పుకోవాలి. ఇందులో నేనైతే ఇంకా ఏ మసాలా వేయను, ఎందుకంటే అన్నీ వేస్తాం స్టార్టింగ్లో. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ విధంగా తిప్పుకోవాలి ఫస్ట్ మొత్తం కూడా, ఎందుకంటే మనం వేసిన ఆనియన్స్ కానీ టొమాటో కానీ మొత్తం అన్నీ కూడా ప్రతి ముక్కకి పట్టాలన్నమాట. పట్టే విధంగా బాగా తిప్పుకోవాలి. ఓకే, ఇప్పుడైతే బాగా తిప్పేసాం కదా, ఇది నెట్టాయి వదిలేద్దాం. చికెన్లో నుంచి మనకి వాటర్ అనేవి బయటకు వస్తాయి, ఆ వాటర్ మొత్తం బయటికి రావాలి. మొత్తం బయటకు వచ్చిన తర్వాత ఫ్రై అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. దీన్ని ఇలాగే వదిలేద్దాం ఒక 5 నిమిషాలు. మూత పెట్టేస్తున్నాం. 5 minutes తర్వాత మళ్ళీ నేనైతే వస్తాను. ఇప్పుడు మనం ఒక 15 నిమిషాలు అలా వదిలేసామండి. చికెన్లో నుంచి వాటర్ వస్తమైపోయింది, అంటే అయిపోతుంది, ప్లస్ మనకు ఉడికిపోతుంది అనమాట. ఇంక ఇది ఫైనల్ స్టేజ్. చూసారా మనకి ఏ విధంగా ఉడికిందో చికెన్ అనేది. సో ఈ విధంగా అయితే మన కర్రీ అనేది అదిరిపోతుంది అనమాట. ఫైనల్గా ఇందులో మనం లైట్గా కొత్తిమీర అయితే వేసేసుకుందాం. ఈ కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆపేసుకుంటామే. మీకు చూపిస్తాను కర్రీ అనేది ఏ విధంగా వచ్చిందో. చికెన్ ఫ్రై అనేది ఇప్పుడు నేను చూసారా ఎంత బాగా వచ్చిందో మనకి కర్రీ అనేది. ఈ చికెన్ ఫ్రై అనేది ఇప్పుడు మనకి బగారా రైస్ కనుక చేసామంటే ఇందులోకి నెక్స్ట్ లెవెల్ అంతే అదిరిపోతుంది. ఇంకా దీన్ని లాగిచ్చేయటమే, నేనైతే స్టార్ట్ చేసేస్తాను. మరి మీరు చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.